వెల్కమ్ టు అవర్ ఛానల్. శశికాంత్ ప్రాణాపాయ స్థితిలో ఉండడానికి కారణం జీవన అని తెలుసుకుని చెంప పగలకొట్టి షాక్ ఇచ్చిన సునంద. అసలు ఇదంతా ఎలా జరిగింది? శశికాంత్ ని ప్రాణాపాయ స్థితిలోకి చేరడానికి జీవన ఎలాంటి పన్నాగం పన్నింది అనే విషయాలు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే పాపే మా జీవన జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ అన్ని మీకు టైం టు టైం రీచ్ అవ్వాలి అంటే మా ఈ ఛానల్ని ఇక్కడే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే కనుక సునంద అయితే ఆనందిని అలాగే ఆదిత్యని ఇంటికి తీసుకురావాలి, వాళ్ళు మంచి సక్సెస్ని అందుకున్నారు, ఖచ్చితంగా వాళ్ళని ఇంకా క్షమిస్తాను అని చెప్పేసి చాలా హ్యాపీగా శశికాంత్ తోటి చెప్తుంది. ఇదే విషయాన్ని శశికాంత్కి చెప్పేసిద్ది. ఇక అవునండి, నేను ఆదిత్యని ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నాను, ఎంతన్నా ఆదిత్య ఈ సక్సెస్లో ఆనంది కూడా ఉంది కదా, తనని కూడా ఇంకా ఇంటికి తెచ్చేద్దాం అనుకుంటున్నాను, ఈ కోపాలు తాపాలు ఇవన్నీ కూడా వదిలేస్తున్నాను అని చెప్పి అనగానే శశికాంత్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక ఆదిత్య ఆనంది చేసిన ఇన్వెన్షన్ సక్సెస్ అవ్వడంతో ఒక పార్టీ కూడా ప్లాన్ చేస్తారు. ఆ పార్టీకి అవార్డు తీసుకోవడానికి అని చెప్పేసి ఆ ఈవెంట్కి సునందని కూడా ఇన్వైట్ చేస్తారు. సునంద అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెళ్ళాలి అనుకుంటారు. ఇక ఇదంతా చూస్తున్న జీవనకైతే కుళ్ళిపోతూ ఉంటుంది. ఇక తన కుళ్ళుతో ఇంకా ఏది లేదు, ఆదిత్య ఇంకా ఆనంది ఇంటికి రాకూడదు, ఎందుకంటే ఆదిత్య వచ్చాడు అంటే మళ్ళీ నా ఎండి పోస్ట్కి ఇదవుతుంది, మళ్ళీ ఆ పోస్ట్లోకి బావగారు వచ్చేస్తారు, అలాగే ఇంటికి పెద్ద కోళ్ళ హోదాలో ఇక ఆనంది ఉంటుంది, నేను అది భరించలేను అని చెప్పేసి ఇంకా అనుకుంటా ఉంటుంది జీవన. కాబట్టి ఆంటీతో ఎలా అయినా సరే ఇంకా ఏం చేయనివ్వకుండా ఉండాలి, అంటే ఆనందిని ఆదిత్యని ఇంటికి రానివ్వకుండా ఉండాలి అంటే ముందు అత్తయ్య గారు ఆ పార్టీకి వెళ్ళకూడదు అని జీవన నిర్ణయించుకుంటూ ఉంటుంది. ఏం చెయ్యాలి, ఎలా అయినా సరే ఆదిత్యని ఆనందిని ఇంటికి రానివ్వకుండా చేయాలంటే ముందు అత్తయ్య గారిని ఆ పార్టీకి వెళ్ళనివ్వకుండా ఆపాలి అని చెప్పేసి ఇంక తనలో తనే ఆలోచించుకుంటూ ఉండగా ఈలోపు పార్వతమ్మ ఇక శశికాంత్కి పాలు తీసుకెళ్తుంది. పాలు తీసుకెళ్తే శశికాంత్ ఏమో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఫోన్ మాట్లాడుతుంటే బాబుగారు నేను పాలు తీసుకొచ్చానండి అని అంటే పార్వతమ్మ అక్కడ పెట్టు, నేను మళ్ళీ తాగుతాను అని చెప్పేసి అంటాడు. ఇక పార్వతమ్మ పాలు అక్కడ పెట్టేసి వెళ్ళిపోద్ది. శశికాంత్ ఏమో ఫోన్లో చాలా ఇదిగా మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉంటే ఎస్ ఇదే కరెక్ట్ టైం, ఇప్పుడు మామయ్య గారికి ఏదైనా అయ్యేలాగా చేస్తే అత్తయ్య గారు ఖచ్చితంగా వెళ్ళరు, అప్పుడు ఆనందిని ఆదిత్యని ఇంటికి తీసుకురానివ్వకుండా చేయాలి అని చెప్పి తనలో తనే అనుకుని ఇంకా తన దగ్గర ఉన్న ఒక పసరమందుని ఆ పాలలో కలిపేసిన తర్వాత ఎస్ ఇప్పుడు కానీ ఈ పాలు కానీ మావయ్య గారు తాగితే అంతే సంగతులు, ఖచ్చితంగా ఈ విషయంలో ఎలాంటి వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అని జీవన కుళ్ళుతో మాట్లాడుకుంటూ ఉంటే తనలో తానే. ఇక ఈ విషయం తెలియని శశికాంత్ ఏమో ఆ పాలను తాగేస్తాడు. తాగేయంగానే ఇంకా కాసేపు బాగానే ఉంటుంది కానీ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక నైట్ అంతా కూడా కొంచెం స్టమక్ అప్సెట్ తోటి బాధపడుతూ ఉంటాడు, కాకపోతే ఏమీ ఇంకా ఇచ్చాడు. ఇక మార్నింగ్ అయితే సునంద ఏమో చాలా హ్యాపీగా రెడీ అవుతూ ఉంటారు ఆ ఈవెంట్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటే శశికాంత్ కూడా రెడీ అవుతూ ఉంటే ఇంక అప్పుడు ఒక్కసారిగా కళ్ళు తిరిగి కొలాప్స్ అయిపోయేటప్పటికి అయ్యో ఏమైంది అని చెప్పేసి సునంద ఇంకా శశికాంత్ని ఇంట్లో వాళ్ళందరూ కలిసి హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఈలోపు ఆనంది ఆదిత్య కూడా సునందకు ఫోన్ చేస్తే విషయం చెప్పిద్ది. అయ్యో అదేంటమ్మా ఇప్పుడు జరిగింది, మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం అని చెప్పేసి ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా ఇక హాస్పిటల్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ డాక్టర్ ఏమో ఇంకా సునంద వాళ్ళకి చెప్తారు, అతనికి అస్సలు బాగాలేదండి, సంథింగ్ ఏదో ఫుడ్ పాయిజన్ అయినట్టుంది, తనకి లివర్ ఫంక్షనింగ్ ఆగిపోయింది అనేసరికి ఒక్కసారిగా ఇంకా సునంద షాక్ అయిపోద్ది. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ గారు, అసలు నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అంటుంటే అవునమ్మా ఆయన ఏదో తాగినట్టున్నారు, అందుకే లివర్ ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయింది, ఇప్పుడు లివర్ వర్క్ చేయట్లేదు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాలి అని చెప్పేసి డాక్టర్ అంటాడు. ఇక ఆ మాటతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇక సునంద కూర్చుండిపోయి ఏడుస్తుంటే ఆనంది వచ్చి బాధపడకుండా అత్తయ్య ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది అని చెప్పేసి తను కూడా బాధపడుతూ ఉంటుంది. ఆదిత్య చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక ఈ లోపుగా పక్కన జీవన కొంచెం బాధపడుతున్నట్లుగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇందుమతి నుంచి ఫోన్ వచ్చింది అని చెప్పి పక్కకెళ్ళి మాట్లాడుతూ ఉండగా ఇందుమతి ఏమో ఏం చేసావే, ఆ పాసరమందు బాగా పనిచేసినట్టుంది అని చెప్పేసి అడిగేసరికి అవును పెద్దమ్మ, నువ్వు చెప్పినట్టే చేశాను, అసలు ఆ పసరమందు ఇంతలా పనిచేస్తుందని నేను అస్సలు అనుకోలేదు, ఏదో నార్మల్గా కొలాప్స్ అవుతారనుకున్నాను కానీ ఏకంగా లివర్ అయిపోయింది పెద్దమ్మ, నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాలంట అని చెప్పేసి జీవన ఇందుమతితో చెప్తా ఉంటుంది.
ఇప్పుడు ఆయనకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాలి అంటే చాలా టైం పడుతుంది. అలాగే ఆ ఆపరేషన్ అవ్వాలి, ఆయన మినిమం కోలుకోవడానికి టైము పడుతుంది. సో మా అత్తగారు ఇక ఆనంది ఆదిత్యని ఇద్దరిని ఇంటికి తీసుకురావాలి అన్న ఆలోచన కూడా మానేస్తుంది. ఎందుకంటే మావయ్య గారిని చూసుకోవడంలో బిజీ అయిపోతుంది కదా అని ఇంకా జీవన ఇందుమతితో చెప్తా ఉంటుంది. ఇక అలాగే వాళ్ళని ఈ మధ్యలోనే నేను కట్ చేసేస్తాను, ఖచ్చితంగా ఆనంది ఆదిత్య మీద ఇంకా ఇంకా నెగిటివిటీ క్రియేట్ అయ్యేలాగా అత్తయ్య గారికి నూరు పోస్తాను ఈ లోపు అని చెప్పేసి జీవన చెప్తా ఉంటుంది. ఇక నేనే గనక ఇదంతా చేశానని తెలిస్తే ఇంకా అంతే సంగతులు, నేను ఎక్కువసేపు మాట్లాడలేను. కానీ మావయ్య గారికి ఇలా అవడానికి కారణం నేనే అని తెలిస్తే, నేను పాలల్లో కలిపిచ్చిన పసరుమందు అని తెలిస్తే అత్తయ్య నన్ను ఎప్పటికీ క్షమించరు. అత్తయ్య ఎందుకు, నా భర్త కూడా నన్ను క్షమించడు. కానీ ఈ విషయం తెలియాలిగా పెద్దమ్మ, తెలియనివ్వను కదా. అందుకే ఏం చేసైనా సరే ఈసారి అత్తయ్య గారి విషయంలో ఆనంది ఆదిత్యని మాత్రం దగ్గరికి రానివ్వను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇందుమతితో జీవన. ఇక అప్పుడే మొత్తం అంతా వెనక నుంచి ఇక ఇందుమతి ఇంకా సునంద అలాగే ఆనంది వినేస్తారు. వినేసేసరికి ఇంకా ఒక్కసారిగా సునందని చూసిన జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఫోన్ పెట్టేసిన తర్వాత షాక్ అయ్యి, అత్తయ్య అది ఏంటంటే మీరు ఎప్పుడొచ్చారు అని చెప్పంటే ఒక్కసారిగా ఈలోపే చంప పగలు కొడుతుంది. దాంతో ఇంకా జీవన ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోద్ది. అసలు నువ్వు మనిషివేనా? ఇంత దారుణంగా నా భర్త విషయంలో అన్యాయం చేయడానికి ట్రై చేస్తావా? నీ స్వార్థం కోసం, నీ ఆనందం కోసం మా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తావా? నిన్ను అసలు క్షమించకూడదు జీవన. నువ్వు ఇంత దారుణంగా బిహేవ్ చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు నా కొడుకు విషయంలో, కోడల విషయంలో కూడా ఫస్ట్ నుంచి నెగిటివ్గా క్రియేట్ చేసింది నువ్వేనమాట. నాకు ఇప్పుడే అర్థమవుతుంది. అయినా నేను ఒక పిచ్చిదాన్ని, నీ దాని మాటలు విని నేను నా కొడుకునే దూరం చేసుకున్నాను. ఆ ఎండి సీట్ని నీకు కావాలి అని ఒక్క మాట చెప్పుంటే మేమే ఇచ్చేసేవాళ్ళం కదా. దానికోసం నువ్వు నా కొడుకు మీద కూడా నెగిటివిటీ క్రియేట్ చేశావు. ఇప్పుడేమో నేను ఎక్కడ ఆనందిని అలాగే ఆదిత్యని ఇంటికి తీసుకొచ్చేస్తాను అని చెప్పేసి నా భర్త మీద ఇలాంటి విషప్రయోగం చేస్తావా? ఆయనకి లివర్ పోవడానికి కారణమైన నిన్ను ఊరుకోను, నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. నీతో పాటు ఆ ఇందుమతిని కూడా పోలీసులకు అప్పగిస్తాను అని అంటే ఇంకప్పుడు ఇక మొత్తానికి షాక్లో ఉండిపోతుంది జీవన. అత్తయ్య అది కాదు అత్తయ్య, నేనేం చేయలేదు అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటే, లేదు లేదు నీలాంటి దాన్ని ఇప్పటికే నేను చాలాసార్లు తప్పు చేశాను, నీలాంటి దాన్ని నమ్మి ఇది మాత్రం ఇంకా ఇప్పుడు నా భర్త జోలికి వచ్చావు నువ్వు, నిన్ను ఎలా క్షమిస్తాను అనుకుంటున్నావు? నీతో పాటు ఆ ఇందుమతిని కూడా వదిలిపెట్టను. మీ ఇద్దరు చేసిన ఆగాయిత్యాలకి ఆగడాలకి హద్దు పద్దు లేదనుకుంటున్నావా? నిన్నిప్పుడే మీ అమ్మా నాన్నల్ని పిలిపించి ఇంకా బయటికి గెంటించేస్తాను. అంతేకాదు నువ్వు చేసిన తప్పుకి శిక్ష కూడా అనుభవించాలి అని చెప్పి అనేసరికి జీవన షాక్లో ఉండిపోతుంది. ఇక జీవన తమ అసలు కూతురు కాదు, ఆనందియే తమ అసలు కూతురు అని సూర్య, జ్యోతి తెలుసుకోనున్నారా అనేది తెలియాలి అంటే మా ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాపే మా జీవన జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ అన్నీ మీకు టైం టు టైం రీచ్ అవుతాయి.